ప్రభునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి చేస్తున్న ప్రతి మేలును బట్టి ప్రభువును ఎంతో స్తుతించబద్దులం. ఆయన వాక్యములో నుండి మనము యెహెజ్కేలు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ దినం కూడా యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు మనము చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 7 నుండి 10 వచనాలు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. కాపరులు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మై సకలమైన అడవి మృగములకు ఆహారమాయెను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి వద్ద విచారించెదను. వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకుని చాలకయుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. దయగల మా తండ్రి, కరుణగల మా దేవా, మా మంచి కాపరి, మీ ఘననామానికి స్తోత్రము చెల్లిస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయంలో ఎన్నో ఆధ్యాత్మిక పాఠాలు మా అందరికీ తేటగా నేర్పిస్తూ ఉన్నందుకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ దినం కూడా వరుసలో వాక్యాన్ని ధ్యానం చేయనయుంటుండగా మీరు మాతో మాట్లాడి మీ నామమునకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభువైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దేవుని వాక్యములో కాపరులను గూర్చిన మాట, కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి అన్నాడు. కాపరుల లక్షణాలు మనం వింటూ గొర్రెలను మేపాలి, బలహీనమైన వాటిని బలపరచాలి. 3, రోగము గల వాటిని స్వస్థపరచాలి. 4, గాయపడిన వాటిని కట్టుగట్టాలి. 5, తోలివేసిన వాటిని మరలా తోలుకొని రావాలి. 6, తప్పిపోయిన వాటిని వెదకాలి. 7, కఠిన మనస్కులుగా కాకుండా సౌమ్యంగా వాటిని ఏలాలి అని మనము చూస్తున్నాం, విన్నాం. కానీ అలా కాకుండా కఠిన మనస్కులై బలత్కారముతో వాటిని ఏలడం మూలాన కాపరులు లేకయే అవి చెదిరిపోతున్నాయి అని 5వ వచనంలో మరొక మాట చెప్పాడు. ఒక విధంగా కఠిన మనస్కుల వలన చెదరిపోతూ ఉన్నాయి. ఇక కొన్నేమో కాపరు లేకయే చెదరిపోతున్నాయి. అందులో మనం విన్న కొన్ని సంగతులు, కాపరి సరిగా లేని కారణాన గొర్రెలు చెదరిపోతున్నాయని, కాపరులే వారిని తోలివేస్తున్నారని, అడవి మృగములు వాటిని భక్షిస్తున్నాయని, భూమి అందంతటా చెదరిపోతున్నాయని, చెదరిపోయిన వాటిని వారు వెదకక విచారించకపోతున్నారని మనం విన్నాం. ఇందులో మనం ఆత్మీయ పాఠాలు నేర్చుకుందాం అని గత వర్తమానంలో మనం విన్నాం. ఈ 5 విషయాల్లో 1, కాపరులు సరిలేనట్లయితే సంఘ సభ్యులు చెల్లాచెదురైపోవుదురు. కాపరులు సరిలేకపోతే సంఘ సభ్యులు ఏమైపోతారు? చెల్లాచెదురైపోతారు. అనగా
లోక సంబంధమైన ఆయా చెడువులతో ఆయా లోపాలకు లోనైపోతారు. లోకాచారాలలో మునిగిపోతారు. ఆత్మీయులేమో చల్లారిపోతారు కాపరి లేకపోతే. కాపరి లేని సంఘం తండ్రి లేని కుటుంబము వలెను, ఉపాధ్యాయులు లేని పాఠశాలల వలెను తారుమారైపోతుంది. నిజమే గదండి. కాబట్టి ప్రియులారా, కాపరులు శ్రద్ధ వహించి కాయుట మంచిది. గనుకనే ప్రభు పేతురుతో నా గొర్రెలను కాయుము అనగా, ఇటు అటు పోనీయక జాగ్రత్తగా కాయుము. కాయుము అన్నాడు, మేపుము అన్నాడు. మంచి ఆహారము ద్వారా మేపుమని ఆయన చెప్పుచూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి కాపరులు సరిగా ఉండాలి అనే సత్యాన్ని ఒక విషయంలో మనం నేర్చుకుంటున్నాం. ఇక రెండవది, కాపరులే వారిని తోలివేయుట చాలా విచారకరం. కాపరులే తోలివేయుట అనంటే, రాజులు రాజ్యములోనున్న వారిని శ్రమ పెట్టుచుండగా ప్రజలు భరించలేక వెళ్ళిపోతారన్నమాట. సౌలు కఠినముగా దావీదును తోలివేసినట్లుగా చూస్తున్నాం కదా. సౌలు పరిపాలన కష్టాలు, సౌలు పరిపాలనలో దావీదు కష్టాలను తట్టుకొనలేక అనేక మంది దావీదు పారిపోతే అనేక మంది దావీదు దగ్గరకు వచ్చినట్లుగా మనము చూడగలం. అదుల్లాము గుహకు వచ్చారు కదండి. అదుల్లాము గుహకు ఎవరెవరు వచ్చారో 4-5 వర్గాల వారు ఆ గుహకు వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. అదేవిధంగా సొలొమోను యెరోబామును చంపగోరుట, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో సొలొమోను యెరోబామును చంపగోరినప్పుడు రెహబాము తమ ప్రజలకు కఠిన ప్రత్యుత్తరం ఇచ్చుట, నా తండ్రి కంటే నేను ఇంకా ఎక్కువ కఠినత్వం చూపుతానని సొలొమోను కుమారుడైన రెహబాము మాట్లాడినప్పుడు చెదరిపోయినట్లుగా చూస్తాం. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 13 నుండి 16 వచనాలు. 13 నుండి 16 వచనాలు. ఇలాగున వారిని తోలివేసినట్లు చూస్తున్నాం. అలాగే సంఘ సభ్యులు, వారి పట్ల కాపరులు కఠినత్వంగా ప్రవర్తించడం మూలాన నష్టం కలుగుద్ది. క్రొత్త నిబంధనలో మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఆయన పేరు దియత్రోఫే. దియత్రోఫే తెలుసు కదండి. ఈయన ఏం చేశాడు? యోహాను రాసిన 3వ పత్రిక 9-10 వచనాలు. సంఘములో నుండి కొందరిని వెలివేస్తున్నాడు. ప్రధానత్వాన్ని కోరుకుంటూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 45వ వచనంలో అక్కడేం చదువుతున్నామంటే, దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే అని చదువుతూ ఉన్నాం. దాసులను దాసీలను కొట్టి తిని. ప్రియులారా, సంఘ సభ్యుల మీద కఠినముగా ప్రభుత్వము చేయుచు బాధించుట వలన సభ్యులు ఏమైపోతారంటే చెదరిపోతారు. కొన్నిసార్లు సేవకులు ప్రసంగాలు కావాలని వ్యక్తులను టార్గెట్ చేసి వాక్యం చెప్తా ఉంటారు, లేదా అండి? అలా చెప్పినప్పుడు వీళ్ళు ఏమైపోతారంటే
ఇంకా మనల్ని టార్గెట్ చేసేసాడు. ఇక ఎప్పుడు వెళ్ళినా మన మీదే ఆయన బాణాలు విసురుతూ ఉన్నాడు కాబట్టి, నెమ్మది కోసం మనం అక్కడికి వెళ్తా ఉంటే నెమ్మది లేకుండా అయిపోతుందని అక్కడి నుంచి చెదిరిపోయేవారుగా కూడా ఉంటారు. ఒకవేళ లోపం ఉండి ఉంటే, ఆ లోపాన్ని సరిజేసుకుంటే మంచిదే. ఒక్కరే కాదు కాబట్టి చాలామంది ఉంటారు. అయితే ఒకటి, శారీరకంగా విత్తితే శరీరమైన పంట కోస్తారు. ఆత్మీయంగా విత్తితే ఆత్మీయమైన పంట కోస్తారు. ఇది మాత్రం మనము గుర్తెరగాలి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, జనులు కొండలకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయారు అనే మాట చూస్తాం. కొండకు వెళ్ళే దారి మరచిన గొర్రెలు ఎట్లు అపాయములో చిక్కునో, దారి తప్పి అనుభవము లేని సభ్యులు అంతా ఏమీ చేయుటకు తోచక చిక్కులలో మునిగిపోతారు. కనుక సంఘ కాపరి ఈ విషయాల్లో బహుజాగ్రత్తగా ఉండాలి. గొర్రెల విషయములో కాపరులు తోలివేసేవారుగా ఉండకుండా, చెదరగొట్టేవారుగా ఉండకుండా, చేర్చుకునేవారుగా, తప్పిపోయిన వాటిని వెదికేవారుగా ఉండాలి. ఇక మూడవది, అడవి మృగములు అని మనం విన్నాం. అనగా ఇతర రాజులు వారిని భక్షించుట. క్రొత్త నిబంధనలో అడవి మృగములు అనంటే దుర్బోధకులే. అడవి మృగములంటే ఎవరు? దుర్బోధకులే. ఎఫెసులో నేను మృగములతో పోరాడి తిని అన్నాడు. అంటే పులి, సింహం, చిరుత ఇవన్నీ వచ్చాయనా? అలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, దుర్బోధకులైనటువంటి వారు వచ్చారు. వారిని క్రూరమైన తోడేళ్ళు అని కూడా చెప్పాడు పౌలు కదండి. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 29 నుండి 30 వచనాలు. ఏమన్నాడు? నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు సంఘములో ప్రవేశిస్తాయి అని చెప్పాడు. గనుకని ముందే ఆయన అన్న మాట 20వ అధ్యాయం 28వ వచనంలో, పరిశుద్ధాత్మ మిమ్ములను అధ్యక్షులనుగా ఉంచెను, అనగా తనిఖీ చూచువారుగా. అలాంటి అనుభవం కలిగి సంరక్షకులుగా, తనిఖీ చూచేవారంటే సంరక్షకులని మరొక తర్జుమా. సంఘ కాపరి తన సంఘమునందున్న వారి పేర్లు చూచి తన దగ్గర నుంచుకొని దర్శించి వారిని ఆదరించుచూ ఉండాలి. అట్లు చేయుచుండుట వలన ఒకరినైనను మరచుటకు అవకాశము ఉండదు. ఏ క్రైస్తవుని గూర్చి అయినను ముఖ్యంగా విచారింపవలసి ఉండిన ఆ జాబితాలో ఆ పేరుకు ఎదురుగా సంగతులు వ్రాసి ఉంచుకుంటే ఇంకా మంచిదన్నాడు. మొన్నకు ఆయన సాక్ష్యం చెప్తూ, మా విశ్వాసులు ఎంతమంది ఉన్నారో, కుటుంబాలలో ఎంతమంది ఉన్నారో, వాళ్ళ పశువులు, గొర్రె మేకలు ఎన్నున్నాయో నాకు అన్నీ తెలుసు అన్నాడండి. నాకు విచిత్రం అనిపించింది. ఏంటి, వాళ్ళ పశువులు కూడా, గొర్రె మేకల మందలు కూడా గుర్తున్నాయా? అవునండి, నాకు గుర్తున్నాయి. నేను వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తాను రోజు అంటున్నాడు. చాలా విశేషం అనిపించింది నాకైతే. అంటే ఏ వ్యక్తిని, చిన్న బిడ్డను మొదలుకొని పెద్దవారి వరకు ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా
నేను వారిని దర్శిస్తాను, వారి కొరకు ప్రార్థిస్తానని చెప్తున్నాడు ఆయన. కనుక ఇలాంటి అనుభవం కాపరులకు ఉంటే మంచిది. అయితే ఇప్పుడు కాపరులు అనబడిన వారు ఏం చేస్తే మంచిదంటే, అసలు రక్షించబడిన వారు ఎంతమంది? బాప్తిస్మము పొందిన వారు ఎంతమంది? ఆరాధికులైన వారు ఎంతమంది? పెందలకడ వచ్చేవారు ఎంతమంది? ఆలస్యంగా వచ్చేవారు ఎంతమంది? అప్పుడప్పుడు వచ్చేవారు ఎంతమంది? అసలు రానోళ్ళు ఎంతమంది? 7 ప్రశ్నలు వేసుకోవాలండి. నేను చెప్పినవి 7 ప్రశ్నలు. మళ్ళా చెప్పనా అండి టూకీగా? నెంబర్ 1, రక్షించబడినోళ్ళు ఎంతమంది? నెంబర్ 2, బాప్తిస్మం పొందినోళ్ళు ఎంతమంది? నెంబర్ 3, ఆరాధికులు ఎంతమంది? నెంబర్ 4, పెందలకడ వచ్చేవాళ్ళు ఎంతమంది? నెంబర్ 5, ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఎంతమంది? నెంబర్ 6, అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఎంతమంది? నెంబర్ 7, ఆగిపోయినోళ్ళు ఎంతమంది? ఏమండి? 7 ప్రశ్నలు కాపరులు ఖచ్చితంగా వేసుకోగలిగితే వారి విషయంలో శ్రద్ధ కలిగిన వారుగా ఉంటారు. గొర్రెలను విడిచిపెట్టి దేశమంతా తిరుగుతూ ఉంటాం. నేను ఇదివరకు అలాగే చేసేవాడిని. సరిగ్గా అంటే ఎక్కడైనా సేవ అన్నట్టు తిరిగేవాడిని. దేశమంతా తిరుగుతూ ఉండేవాడిని. అక్కడ పిలుపు, ఇక్కడ పిలుపు, అక్కడ మీటింగ్స్, ఇక్కడ మీటింగ్స్ అని తిరుగుతూ ఉండే. ఇక్కడ గొర్రెలు చెదరిపోతా ఉండేవి. చాలా బాధపడతా ఉండేవాడిని. అయితే పౌలు పరిచర్యలాగా ప్రభు పని చేయడం మంచిదే. అయితే సంఘాన్ని జాగ్రత్త చేసిన తర్వాత అప్పుడు ప్రభు పని చేయడం మంచిదని బాగా అర్థమైంది. ప్రభునందు ప్రియులారా, క్రూరమైన తోడేళ్ల మధ్య పౌలు పని చేసినప్పుడు సంఘస్థులు ఆ తోడేళ్లకు గురి కాకుండా సంఘ కాపరి బాధ్యత వహించాలి. ఓ ప్రక్కన క్రూరమైన తోడేళ్లు తిరుగుతూ ఉంటాయి, మరొక ప్రక్కన సాతానుడు కూడా గర్జించు సింహం వలె తిరుగుతూ ఉంటాడు కదా. ఎవరిని మృంగుదునా అని తిరుగుతూ ఉంటాడు. కనుక సంఘ కాపరి శ్రద్ధతో సభ్యులను దర్శిస్తూ ఉండాలి అన్నాడు. 33వ అధ్యాయం 7 నుండి 8 వచనాలలో మనము ఆ మాటలు గమనిస్తాం. యెహెజ్కేలు గ్రంథం. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలీలో కావలివానిగా నియమించి ఉన్నాను గనుక నీవు నా నోటి మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను అన్నాడు. నీవు వెళ్ళాలి, వెళ్ళి హెచ్చరిక చేయాలి అని చెప్పాడు. యెహెజ్కేలు తాను యాజకుడును ప్రవక్తనై ఉన్నాడు. ఆయనతో నిన్ను ఇశ్రాయేలుల కావలిగా నియమించింది అంటున్నాడు. ఇప్పుడు రాజులు, యాజకులు, ప్రవక్తలు, కాపర్లను సత్యం ఇందులో మనకు అర్థమవుతా ఉంది. ఇక 4వది, భూమి అందంతటా చెదరిపోవుట. ఇది ఇశ్రాయేలీలకు ప్రవచన సంబంధమైనది. ఇశ్రాయేలీలకు ప్రపంచ దేశములు చెదరిపోయినట్లుగా సూచిస్తూ ఉంది. నిజమే, నేటికి ఇశ్రాయేలీల పరిస్థితి ప్రపంచ జనులలో చెదరిపోయిన వారుగా ఉన్నారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నట్లు, భూమి యొక్క 4 దిగంతముల వరకు చెదరి ఉన్నారు. ఆయన గొర్రెలే 4వ మాట. భూమి అందంతటా చెదరిపోవుట. చెదరిపోయారు. 4 దిక్కుల
చెదిరిపోయారు. జకర్యా గ్రంథంలో కూడా ఆ మాట చెప్పాడు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 9, 10 వచనాలు. దూరదేశములలో చెదరిపోయి ఉన్నారు. దూరదేశములలో చెదరిపోయి ఉన్నారు. ప్రియులారా, అందువల్లనే ఇశ్రాయేలీల దేశం చాలా చిన్నదిగా ఉన్నది. దాదాపు అక్కడ జనాభా ఎంతమంది అండి? దాదాపు అక్కడ జనాభా ఎంతమంది? 1,00,00,000 మంది కూడా లేరట. 99 లక్షల మంది. 90 లక్షల మంది నుంచి 99 లక్షల మంది. మన ఆంధ్రప్రదేశ్ జనాభా ఎంతండి? ఓకే. 5 కోట్ల చిల్లర. 5 కోట్ల చిల్లర. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా లేదు. దానికి 5 రెట్లు ఎక్కువగా ఉంది మన ఆంధ్రప్రదేశ్. కానీ కానీ ఈరోజు ప్రపంచమంతా ఎటువైపు చూడాల్సి వస్తుంది? ఏ సాంకేతిక రంగానికైనా, ఏ టెక్నాలజీకైనా దేని వైపు చూడాల్సి వస్తుంది? అసలు నిజంగా ఇశ్రాయేలు దేశాన్ని శత్రు దేశంగా చూసేటటువంటి పరిస్థితులు చాలా ఎక్కువ. చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా దానిని పొరుగు దేశంగా, శత్రు దేశంగా చూస్తా ఉన్నాం. ఆ దేశం మీద పగబట్టినట్టు ఏ దేశం మీద కూడా అలా పగబట్టలేదు దేశాలు. అయినా సరే వారి దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే ఇంకొక విషయం, రేపు ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడ చెదిరిపోయారో వారందరిని దేవుడు అక్కడికి సమకూరుస్తా ఉన్నాడు. చెదరిపోయిన వారందరూ సమకూర్చబడిన తరువాత ప్రభు రాకడ ఉంటుందనేది వాస్తవిక సత్యం. సరేలేండి, దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే వారు భూమి అందంతటా చెదరిపోయిన వారుగా ఉన్నట్లు చూస్తాం. ఇందులో మన పాఠాన్ని నేర్చుకుంటే ఆయా మిషనులలో, ఆయా గ్రూపులతో, లోక సంబంధమైన సమస్త చెడుగులతో సంఘ కాపరి సరిగా కాయని సభ్యులు చెదరిపోతా ఉంటారు. కనుక కాపరి బహు జాగ్రత్తగా సంఘమును కాయవలెను. ఇప్పుడు అన్నీ కూడా కార్పొరేట్ చర్చెస్ వచ్చేసాయి కదా. ఎక్కడ చూసినా చిన్న చిన్న సంఘాల నుండి కష్టపడి సంపాదించిన గొర్రెలన్నీ పెద్ద పెద్ద ఈ ఆర్భాటాలు, హంగులు, పెట్టుబడులు పెట్టే స్థలాలకు వెళ్ళిపోతూ ఉన్నారు ప్రజలు. ఇప్పుడు తీసుకువెళ్ళిన వారి తప్ప, సరిగా కాయలేనిది వీరిది తప్ప అంటే ఇప్పుడు నేను అది జడ్జి చేయలేను. నా వల్ల కాదు, మీరేమైనా చేస్తే చేయండి. ఇప్పుడు ఇంకా ఎలాగైపోయిందంటే ఎక్కడో ఉండి స్క్రీన్స్ పెట్టి ఆ స్క్రీన్స్ మీద వాక్యం చెప్తా ఉండి ఆ గొర్రెలన్నీ అక్కడికి వచ్చి వినాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగ అయిపోతున్నాయి. ఇక వాళ్ళని కాచేదెవరు? వాళ్ళని మేపేదెవరు? వాళ్ళ ఆలనా పాలన చూచేదెవరు? వారి బాగోగులు చూచేదెవరు? నిజంగా ఎంత విడ్డూరమైనటువంటి పరిచర్య ఇప్పుడు జరుగుతుందో మనం చూస్తాం. సరే, ఇక 5వది, సంఘ సభ్యులు ఎవరైనా వెనుకంజ వేసిన ఎడల వారిని కాపాడి, దర్శించి తగిన హెచ్చరిక, ఆదరణ వాక్యాలు చెప్పి వారిని నడిపించాలి కదా. ఒకప్పుడు సంఘ సభ్యుడు కూడికలకు రాకుండా ఆగిపోగా సంఘ కాపరి ఆ సభ్యుడను దర్శించాడట. దర్శించి ఆ వ్యక్తి చలిమంట కాసుకుంటూ ఉన్నప్పుడండి, ఈయన వెళ్ళి ఆ చలిమంట కాగే దగ్గర కట్టె ఉంటే ఆ కట్టెను తీసి ప్రక్కన పెట్టాడు. అది ఆరిపోయింది. ఏం పాఠం చెప్పలే.
అది ఆరిపోయింది. కాసేపు తర్వాత మళ్ళీ దానిలో పెట్టాడు. పెట్టేసి ఇంటికొచ్చేసాడు. ఇప్పుడు ఆ సంఘ సభ్యుడు ఆయన ఏం అర్థం చేసుకున్నాడంటే, నేను కూడా సంఘములో లేకపోతే ఆరిపోతాను. సంఘముతో ఉన్నప్పుడు నేను మండుచు ప్రకాశిస్తాను అనే సత్యాన్ని అతడు అర్థం చేసుకొని వెంటనే దేవుని మందిరానికి వెళ్ళాడట. అది ఒకప్పుడులేండి. ఇప్పుడు అలా జరుగుతుందా? సరే, ఏదేమైనా విషయాన్నైతే జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియులారా, మనం ఎప్పుడూ మండుచూ ఉండాలి. ఒంటరిగా ఉండడం, సహవాసానికి దూరంగా ఉండడం మంచిది కాదు. వెనుకంజ వేయకూడదు అనే విషయాన్ని. కనుక ఏవైనా సభ్యులలో బలహీనతలు ఉండి ఉంటే వాటిని తెలుసుకొని వాటి కొరకు ప్రార్థించి వాటికి పరిష్కార మార్గాన్ని చూపించి దేవుని యొద్దకు నడిపించాల్సిన బాధ్యత కాపరికి ఉన్నది. ఇక ఆరో విషయం, తమ కడుపుని మాత్రమే నింపుకొందురు అన్నాడు. కాపరులు కడుపు మాత్రమే నింపుకొందురు, కానీ గొర్రెలను మేపరు. కడుపు నింపుకొనుట అంటే నిర్గమాకాండం 23వ అధ్యాయం 6 నుండి 9 వచనాలలో తీర్పు తీర్చునప్పుడు లంచము పుచ్చుకొనుట, ఇవి పేదలను బహుగా బాధించుట, వారి ఎముకలను నలుగగొట్టుటను సూచిస్తా ఉంది. మీకా గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3లో, అలాగే 11లో కూలికి బోధించుట, ద్రవ్యమునకు సోదె చెప్పుట, ఇలాంటి సంగతులు మనకి కనబడుతున్నాయి. అలాంటి కాపరులను గూర్చి యెషయా గ్రంథం 56 10 నుండి 12 వచనాల్లో ఒక మాట ఉందండి. 10 నుండి 12 వచనాల్లో ఏమనున్నదంటే, వారు గ్రుడ్డివారు, వారు తెలివిలేని వారు, మూగ కుక్కలు. ఎవరికి పెట్టిన పేరుది? కాపరులకు పెట్టిన పేరండి. గ్రుడ్డివారు అన్నాడు, తెలివిలేని వారు అన్నాడు, మూగ కుక్కలు, దేనిని వివేచించరు, స్వప్రయోజనముల వలననే స్వప్రయోజనాలే విచారించుకుంటారు, తమకిష్టమైన మార్గముననే పోవుచుందురు. నిద్రాశక్తులు ఎక్కువటాళ్ళకి, తిండికి ఆతురపడతారట, సంపాదన కొరకు ప్రాకులాడతారు గాని సంఘక్షేమము కొరకు ప్రాకులాడరు అన్నాడు. ఈ 6 చెడ్డ లక్షణాలు కాపరులలో ఉండరాదు. ఇలా ఉన్నట్లయితే వారికి కఠిన శిక్ష, లేక శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. ఈ కాపరుల శిక్ష యెహెజ్కేలు గ్రంథంలోని 34వ అధ్యాయం 9-10 వచనాలలో మనము చూడవచ్చు. కాబట్టి కాపరులారా, యెహోవా మాట ఆలకించుడి, నేను ఆ కాపరులకు విరోధినైతిని అన్నాడు. ఇదెంత భయంకరమైన మాట అండి. ఆయన కాపరులకు విరోధి అయ్యాడు అనంటే ఇంకా ఏం చేసినా కష్టమే కదా. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, ఒక తీర్పు దినమున దేవుడు వారిని విచారిస్తాడు అన్నాడు. నా గొర్రెలను గూర్చి నేను విచారిస్తా, మీరు విచారించకపోయినా. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనం. దేవుడు ఎంత శ్రద్ధ కలిగి వాటి విషయంలో. అవశ్యముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞేయగా నీవు అతని హెచ్చరిక చేయకయు, అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారి హెచ్చరిక చేయకయు నుండి నేడల నీవే ఉత్తరవాదివి అని చెప్పాడు కదా. గనుక వారిని నేను విచారిస్తా అన్నాడు.
32వ అధ్యాయం 6-7 వచనాలు. 32వ అధ్యాయం 6-7 వచనాలు. మరియు భూమిని నీ రక్తధార చేత పర్వతముల వరకు నేను తడుపుదును, లోయలు నీతో నింపబడును అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, వారికి వచ్చే శిక్ష ఏంటో చెప్పాడు. తీర్పు దినాన వారికి వచ్చే శిక్ష, నేనైతే వారిని విడిచిపెట్టను, నీకైతే శిక్ష వేస్తా అన్నాడు. 33వ అధ్యాయం 8-9 వచనాలు. ఆ మాటలే చెప్పాడు. వారికి ఎదురయ్యే శిక్ష ఎలా ఉంటుందో చెప్పాడు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం కూడా చెప్పాడు. వారు గొర్రెలను మేపుట మాన్పించెదను అన్నాడు. ఇందులో ఉన్న భావం ఏంటి? ఆ గొర్రెలను చెరలోనికి పంపిస్తాడు ఆయన. ఇక వారు వారిక మేపే పరిస్థితి వారికి లేదు. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 24-27 వచనాలు. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 24-27 వచనాలు. అలాగే జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం. ఆ తరువాత ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలకయుందురు, నా గొర్రెలు వారికి తిండి కాకుండా తప్పించెదను. ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, సంఘములో చెదరిపోయిన సభ్యుల విషయం సంఘ కాపరులు దేవునికి లెక్క చెప్పవలసిన వారై ఉన్నారు. కృత నిబంధన ప్రకారంగా ఆ రోజు వారికి శిక్ష ఉన్నది పాత నిబంధనలో. ఈరోజు సంఘ కాపరులు సభ్యుల విషయంలో లెక్క చెప్పాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో, మీ పైన ఉన్న నాయకులు లెక్క చెప్పవలసిన వారి వలె ఉండి వారు ఆ పని చేస్తున్నారు. లూకా సువార్త 12వ అధ్యాయం 42-48 వచనాలు. ప్రియులారా, తరువాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట బహుమానమునకు బదులు శిక్షకే గురి అగుదురు. ఎంత భయమేస్తుందో ఇప్పుడు కదా. బహుమానానికి బదులు శిక్ష ఉంటుందండి. లెక్క సరిగా చెప్పకపోయిన వారికి, మందకు మాదురులుగా ఉండకుండా ప్రభువులుగా ఉన్న వారికి రేపు శిక్ష తప్పదు అన్నాడు. ఇప్పటి వరకు ఉన్న విషయాలు 10 వచనాలు మనం విన్నాం. ఇక 11-16 వచనాలు, యెహెజ్కేలు గ్రంథం 11-16 వచనాలు. మంచి కాపరి, మంచి కాపరి. ఇక్కడ యెహోవాయే కాపరిగా పోల్చుకొని మాట్లాడుట, ఈ భాగములో సకల జనులలో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను దేవుడు సమకూర్చుట సూచించుచూ ఉన్నది. అర్థమైందండి? ఇక్కడ యెహోవాయే కాపరిగా పోల్చుకొనుట మనము చూస్తాం. సకల జనులలో చెదరిపోయిన ఇశ్రాయేలీయులను దేవుడు సమకూర్చుట అనేది మనము సూచిస్తాం, లేక సూచించుచూ ఉండే సంగతి. ఈ విషయాన్ని మనం కొద్దిగా తేటగా ఆలోచన చేసినప్పుడు మన కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఎజ్రా గ్రంథం 1-2 అధ్యాయాలు, అలాగే 11లో కొంతవరకు నెరవేరెను గాని దానికి సంపూర్ణ నిర్ణయం ప్రస్తుతము నెరవేరుచున్నది. ఎజ్రా గ్రంథము 1-2 అధ్యాయాలలో ఏమైంది? కొంతవరకు నెరవేరింది, కానీ దాని సంపూర్ణ నిర్ణయం ప్రస్తుతము నెరవేర్చబడుతుంది. అదేంటది? యెషయా గ్రంథం 11వ అధ్యాయం
11, 12 వచనాలు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11, 12 వచనాలు. అలాగే జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు. ఇందులో కూడా గొప్ప ఆత్మీయ పాఠాలు ఉన్నాయండి. ఒకటి, మన ప్రభు ఏమన్నారంటే, నేనే నా గొర్రెలను వెదకి వాటిని కనుగొందును అన్నాడు. నేనే నా గొర్రెలను వెదకి కనుగొందును అంటే తప్పిపోయిన వారి పట్ల దేవుని ప్రేమ ఏంటో చూపిస్తా ఉన్నాడు. తప్పిపోయిన వారి పట్ల దేవుని ప్రేమ మనకు తెలుసు. లూకా సువార్త 15వ అధ్యాయం 3 నుండి 7 వచనాలు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. అందులో ఒకటి తప్పిపోయింది. 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన ఆ గొర్రె కొరకు అతడు వెదక వెళ్ళాడా? తప్పిపోయిన ఆ గొర్రెను అతడు వెదక వెళ్ళాడా? వెదక వెళ్ళినప్పుడు అది దొరికినప్పుడు ఎంతో సంతోషముతో ఆయన భుజముల మీద ఎక్కించి ఆనందపడతాడు అనే విషయాన్ని మనం చూస్తాం. కనుక తప్పిపోయిన వారి పట్ల దేవుని ప్రేమను మనము చూపించేటట్లు ప్రతి కాపరి ఇలాంటి బాధ్యత కలిగి ఉండాలి అనేది ఒకటి. అలాగునని రెండవది, వాటిని సమకూర్చి వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను సకలమైన స్థలములలోనూ మేపుదును అన్నాడు. ఎక్కడట? వాటిని సమకూర్చి స్వదేశములోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను సకలమైన స్థలములలో మేపుదును అన్నాడు. ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం, ఏస్కేలు, దానియేలు, జకర్యా, ప్రకటన మొదలగు కష్టమైన గూఢమైనటువంటి సంగతులున్న సత్యములున్న గ్రంథములలో మేపుట. నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటండి? ఏస్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం, జకర్యా గ్రంథం, ప్రకటన గ్రంథం, ఇలాంటి గ్రంథాలలో కష్టమైనటువంటి సంగతులు ఉంటాయి. ఈ నిగూఢమైన సంగతులను మనము నేర్చుకోవాలి. ఇప్పటి వరకు మనము దానియేలు గ్రంథాన్ని విన్నాం, ప్రకటన గ్రంథాన్ని విన్నాం, ఏస్కేలు గ్రంథాన్ని వింటున్నాం. నెక్స్ట్ ప్రభు చిత్తమైతే జకర్యా గ్రంథాన్ని మనం వినాలి. కష్టమైన గూఢమైనటువంటి సంగతులను సత్యములున్న గ్రంథం ఈ పుస్తకాలు. వీటిలో మేపుట నిజమే. లోయలనగా సువార్తలు, పత్రికలు, చరిత్ర గ్రంథములు. లోయలు అంటే సువార్తలు, పత్రికలు, చరిత్ర గ్రంథములు. సకల దేశములనగా కాపురపు స్థలములనగా అన్ని పుస్తకములలో మేపుట అంటే అన్ని పుస్తకాలలో నుండి వాక్యాన్ని మనము సమకూర్చుకొని భుజించుట. అలాగు ప్రభు మనలను మేపువాడై ఉన్నాడు. అర్థమైందండి? దేవుని వాక్యంలో వ్రాయబడిన మాటలు. పర్వతముల మీదను వాగుల యొద్దను సకలమైన స్థలములలో మేపుదును అన్నాడంటే అవి ఎక్కడో మనకు అర్థమైంది. లోయలు
అనంటే మనకెక్కడో అర్థమైంది. ఇక సకల దేశములంటే సకల గ్రంథములు 66 గ్రంథములలో నుండి ఆయన మనలను మేపేవాడై ఉన్నాడు. ఇక మూడవది మంచి దొడ్డిలో పండుకొనును అన్నాడు. మంచి దొడ్డిలో పండుకొనును. నేను 13వ వచనం చెప్పాను. 13, 14 వచనాలు మనం ఇప్పటి వరకు విన్నాం. 15వ వచనం కూడా మంచి దొడ్డిలో పండుకొనును. మంచి దొడ్డి అంటే ఎక్కడ? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. 23వ కీర్తన 1-2 చరణాలు కదా. పచ్చిక గల చోట్ల, మంచి దొడ్డి అంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును. 4 మంచి మేత గల చోట మేపెదను అన్నాడు. మంచి మేత గల చోట మేపెదను. మంచి మేత అంటే బలమైన మేత గల స్థలమందు, బలమైన మేత గల స్థలమందు. దేవుని వాక్యం ఎంతో మంచి మేత. ఇవాళ ఏమంటున్నారంటే స్వచ్ఛమైన మేత, స్వచ్ఛమైన వాక్యం, సత్యమైన వాక్యం కావాలంటే మా మందిరానికి రండి అని ప్రకటనలు చేస్తూ ఉంటాడు ఒక ఆయన. చాలా పెద్దవాడు. కానీ అక్కడికి వెళ్తే అన్ని పిట్టకథలే చెప్తూ ఉంటాడు. మళ్ళా మీకు స్వచ్ఛమైన వాక్యం కావాలా, సత్యమైన వాక్యం కావాలా, రండి మా మందిరానికి అంటాడు. కానీ అక్కడ చెప్పేది వాక్యమే చెప్పడం. కానీ జనం కూడా అక్కడికే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. ఇంకా పేర్లు, స్థలాలు చెప్పడం, వ్యక్తుల పేర్లు చెప్పడం అంత కరెక్ట్ కాదేమోలేండి. కనుక ప్రియులారా, దేవుని వాక్యం ఎక్కడ ఉంటుందో అక్కడ మంచి మేత ఉన్నట్టు, ఎంతో బలమైనటువంటి ఆహారం ఉన్నట్లు. యోహాను రాసిన మొదటి పత్రిక 2:14లో పచ్చిక గల చోట్ల ఆయన పరుండజేయును. పచ్చిక అంటే శ్రేష్టమైనది. అలాగే అతి శ్రేష్టమైన గోధుమలతో పోషించి కొండ తేనెతో తృప్తిపరచుదును అన్నాడు. కీర్తన 81:16 అతి శ్రేష్టమైన గోధుమలతో పోషించి కొండ తేనెతో తృప్తిపరచుదును అన్నాడు. 81:16 ఇలాగున దేవుడు మంచి మేత ఆయన పెట్టి తన గొర్రెలను ఆయన మేపుతాడు. పద్మములున్న చోట అతడు మేపుతాడు. సరే, ఎక్కడెక్కడ మేపుతాడో ఆ సంగతులు మనము తరువాత పాఠంలో విందాం. ఆ తర్వాత 17 నుండి 22 వచనాలలో తీర్పు అనేది కూడా ఉంది. అది కూడా మనం విందాం. 23 నుండి 31 వచనాలలో కాపరి అయిన మెస్సయా ఉన్నాడు. ఆ సంగతులు కూడా మనం విందాం. ప్రియులారా, ఈ 34వ అధ్యాయములో ఎన్నో విలువైన విషయాలు, గొర్రెల పట్ల బాధ్యత ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా మనము చూస్తున్నాం. సరే, మంచి మేత, మంచి కాపరి, మంచి దొడ్డి ఖచ్చితంగా ప్రతి వ్యక్తికి అవసరం. అలాగున మీరు జాగ్రత్త పడండి. మంచి కాపరి మీకున్నారా? మంచి దొడ్డి మీకున్నదా? మంచి మేత మీకున్నదా? ఒకవేళ లేకపోతే అవి ఎక్కడనేది మీరు వెతకి వాటిని కలిగి వాటిని భుజించి మీరు తృప్తిగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం. ఆనాటి కాపరులు, ఈనాటి కాపరులు, వారికి వీరికి మధ్య ఉన్న వ్యత్యాసం
అయితే క్రొత్త నిబంధన కాపరులు వారి బాధ్యతలు ఆనాటికి ఈనాటికి ఎలాంటి కాపరత్వం ఉన్నదో మేము గమనించి వాక్య సత్యములో కొనసాగడానికి కృప చూపుతారని ప్రార్థిస్తున్నాం. ప్రతి వ్యక్తి మంచి కాపరత్వంలో మంచి మేత భుజిస్తూ మంచి దొడ్డిలో పండుకొని విశ్రాంతి పొందేవారుగా సిద్ధము చేయమని ప్రార్థిస్తున్నాం. కాపరులు కూడా తమ్మును తాము సరిచేసుకొని మీకెంతో మహిమకరంగా జీవించుటకు ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరుస్తారని వేడుకుంటున్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాల్లో మీ పిల్లలైన వారిని మీరు కనికరించి కాపాడమని, తోడయుండి మేలు చేయమని కోరుచు మా ప్రాణప్రియుడు ప్రాణనాథుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,